వెల్కమ్ టు G9 న్యూస్. ఏలూరు జిల్లా పోలవరంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. తొలుత పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆమె నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాల గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2.50 కోట్ల రూపాయల ఖర్చుతో పోలవరంలో పోలీస్ స్టేషన్ నిర్మించడం జరిగిందని, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అధునాతన పరికరాలను పోలీస్ శాఖకు ఇస్తుందని అన్నారు. రాబోయే కాలంలో పోలవరం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందబోతుందని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐజీ అశోక్ కుమార్, ఐపీఎస్, జిల్లా ఎస్పీ ప్రతాప్ రవికిషోర్, అదనపు ఎస్పీ రత్నకుమార్, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, ట్రైకాల్ చైర్మన్ బొరగం శ్రీనివాసు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన డిఐసీ గారికి, ప్రత్యేకంగా ఎస్పీ గారికి ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి సంబంధించిన రిసోర్సెస్ కనుక మనం మంచి పొజిషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మెరాకిల్స్ చేస్తారని మన ఆంధ్ర పోలీసే ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ముఖ్యంగా పోలవరం అనేసరికి ఎక్కువగా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పోలవరం నిజంగా పోలవరం అమరావతి ఒక 2 కళ్ళుగా భావించే పరిస్థితి. అటువంటి పోలవరం లాస్ట్ 5 సంవత్సరాలు కూడా నిర్వీర్యం అయిపోయినా మళ్ళా తిరిగి పోలవరాన్ని పూర్తి చేయాలని దృక్పథంతో సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావడం కానీ, కంటిన్యూ మానిటరింగ్ కానీ, అది నిమ్మల రామానాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరం కంప్లీట్ చేసే దిశగా ముందుకు చేస్తున్నారు. పోలవరం మీద కంప్లీట్ చేసి పక్కన పెట్టడం అనేది కాకుండా ఈరోజు పోలవరాన్ని ఎలాగైతే డెవలప్ చేసామో ఆ ఏరియాని కూడా డెవలప్ చేయాలి. మీకు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు తన విజన్ గురించి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాలి. పోలవరం గురించి మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్గా నేను హైవే నుంచి లోపలికి దగ్గర ఒక 40 కిలోమీటర్స్ ఉంది మనకి హైవే. ఏలూరు దగ్గర తిరిగిన తర్వాత నుంచి 40 to 45 కిలోమీటర్స్ లోపల దగ్గర చాలా సందర్భాలు అనుకుంటాను. నేను 2019లో కూడా కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా నాకు ఈ ఏరియా బాగా తెలుసు. అక్కడ ఏ ఏరియాలోని పర్యాటకం డెవలప్ అవుతుందా అన్న దృష్టికోణం నుంచి ఎందుకు డెవలప్ అవ్వదు, పోలవరం డెవలప్ అవుతుంది, వాళ్ళకి రిసోర్సెస్ చూపిస్తే కనుక డెఫినెట్ గా పోలవరాన్ని కూడా పర్యాటకంగా మనం అభివృద్ధి చెందించవచ్చు అని సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ కూడా క్యాబినెట్ సమావేశంలో కూడా దీని గురించి చర్చించారు. అంటే ఈరోజు కమింగ్ సూన్ పోలవరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, అదేవిధంగా పోలీసు కనీస సౌకర్యాలు అంటారు. ఈ విషయంలో ఇందాక మా ఎస్పీ గారు, డిఐజీ గారు చాలా హ్యాపీగా చెప్తున్నారు. మాక్సిమం ఏజెన్సీ పైన ఏరియాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం వెలాసిటీ విజిట్ చేశామండి. విత్ ఇన్ టైంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చాలా మంచిగా వచ్చింది. నేను వచ్చిన ప్రతిసారి కూడా మోడల్స్ చూసుకుంటున్నాను అనమాట, పోలీస్ స్టేషన్ మోడల్స్ ఎలా ఉన్నాయి. బట్ డిఫరెంట్ వేలో చక్కగా మంచి ఎస్టాబ్లిష్మెంట్ తో, చక్కగా మంచి ఎలివేషన్ తో మంచిగా కన్స్ట్రక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను 50 శిక్షణ గారి ప్రోగ్రామ్స్, మన సీఎం గారి ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి లేకపోతే పర్యాటక కేంద్రంగా మారిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ అనేది అత్యవసరం. పోలీస్ స్టేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అత్యవసరం. దీనిలో భాగంగానే ఇలాంటి పోలీస్ స్టేషన్ అనేక మేము చేయించాం. అదేవిధంగా మీకు మళ్ళీ చెప్పాలి, సీసీటీవీ క్యామ్స్ కానీ, అదేవిధంగా డ్రోన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క డ్రోన్ ఉండే విధంగా, మినిమం 2 డ్రోన్లు అనుకుంటున్నాం, అట్లీస్ట్ ఒక డ్రోన్ అయినా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి మెసేజ్. అదేవిధంగా ఎవ్రీవేర్ ఇప్పుడు పర్యాటక కేంద్రాలు కానీ, అదేవిధంగా కొన్ని ఏరియాస్ లో పోలవరం ఏరియాలో కానీ మాక్సిమం సీసీ కెమెరాస్ ని పెట్టి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నానండి. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళు కూడా వీరితో సహకరించి, మీతో కోఆర్డినేషన్ తో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా జాబ్ ని చాలా పర్ఫెక్ట్ వేలో చేస్తారు. ఇలాగే చెప్పారు ఎస్హెచ్ఓ గురించి, పర్ఫెక్ట్ వేలో చక్కగా చేసుకుంటాడండి. గుడ్. నిజంగా అలాంటి మనం కూడా పై ఆఫీషియల్స్ నుంచి మనం ఎంత చక్కగా అప్రిషియేషన్స్ తీసుకుంటే అదొక బూస్టర్. నిజంగా ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఉద్యోగం చేయడం అంటే కదా కష్టమే, కానీ ఎంత ఎఫెక్టివ్ వేలో చేస్తున్నా
మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి తెలియజేస్తున్నా. అందరం కలిసి పనిచేసుకుంటే ఎక్కడ కూడా రాంగ్ ఇబ్బందులు రావు. మీరు కూడా ఇక్కడ గాంజాకి సంబంధించి కూడా మాక్సిమం కల్టివేషన్ అనేది లేకుండా చేయగలిగాం ఈ దీని ద్వారా. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే